అందరికీ నమస్తే. ఈరోజు గౌహటి నగరంలో కామాఖ్య అనే మందిర్లో ఉన్నాము, అస్సాం. ఈ గుడి విశేషాలు ఏంటంటే, ఈ గుడిలో విగ్రహం అన్నది ఏం కనబడదు. ప్రపంచంలోనే విగ్రహం లేకుండా పూజలు జరుగుతున్న మందిరం ఏదైతే ఉందో అదే ఈ కామాఖ్య మందిరము. అమ్మవారిది యోనికే ఇక్కడ అందరూ పూజ చేస్తారు. గౌహటి నగరంలో నీలాంచర్ పర్వతంలో అమ్మవారు ఇక్కడ వేల్చి ఉన్నారు. 51 శక్తిపీఠంలో అతి పవర్ఫుల్ శక్తిపీఠం కింద నీలాంచర్ పర్వతంలో అమ్మవారు కామాఖ్య అనే రూపంలో వెలిచి ఉన్నారన్నమాట. ఈ గుడిలో కొంతమంది యూట్యూబర్స్ చెప్పే విధంగా మాత్రం ఉండదు పూజలు. తంత్ర, బ్లాక్ మ్యాజిక్, కాదా జాదు ఆ విధంగా పూజలు చేస్తారని ఎవరైతే చెప్తున్నారో ఆ విధంగా ఇక్కడైతే పూజలు జరగవు. ఇక్కడ తాంత్రిక పద్ధతిలో అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఇక్కడున్న 12,000 సంవత్సరాల నుంచి 4 ఫ్యామిలీలు ఉన్న పూజారులే ఈ గుడిలో పూజ చేస్తున్నారు. ఆ పూజా విధానమే తాంత్రిక. ప్రపంచంలో ఎన్నో గుడులు మీరు చూసి ఉండొచ్చు, కానీ తాంత్రిక పద్ధతిలో అమ్మవారిని ధ్యానించాలంటే కామాఖ్య మందిరంకే రావాల్సింది మీరందరూ. ఎందుకంటే అమ్మవారిని తాంత్రిక పద్ధతిలో పూజలు చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. ఎందుకంటే ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. కాళికా పురాణంలో అమ్మవారి కొంచెం ఎప్పుడో రాసి ఉందన్నమాట, మీరు చదవచ్చు కావాలంటే. కలియుగంలో మనకి అంతిమ స్థానం ఏదైతే ఉందంటే అది కామాఖ్య మందిరమే. ఎందుకంటే శివుడే చెప్పారనమాట, కలియుగంలో మీ బాధలని మీ కష్టాలని తీర్చే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ కామాఖ్య మందిరంలో కామాక్షి దేవి మాత్రమే అని శివుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. మీరు కావాలనుకుంటే హిస్టరీలో కూడా చూసుకోవచ్చు. ఈ నీలాచర్ పర్వతం అంటే ఎవరిది అనుకుంటున్నారు? సాక్షాత్తు పరమేశ్వరుడిదే అనమాట. ఈ నీలాచర్ పర్వతాన్ని పరమేశ్వరుడే అతని చేతులతోని ఆ కొండ కింద పట్టుకొని ఉన్నాడనమాట ఈ కలియుగం మొత్తం. అందుకే ఈ నీలాచర్ పర్వతంలో అమ్మవారికి ఇంత ఘనంగా పూజలు జరుగుతున్నాయి అన్నమాట. అందులో అమ్మవారిని తాంత్రిక పద్ధతిలో పూజ చేయడం జరుగుతుంది. అమ్మవారి యోని ఇక్కడే పడ్డదనమాట కొండ మీద. అందుకోసమే కలియుగంలో మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని చెప్తారనమాట. ఈ టెంపుల్లో వచ్చి మన అనుకున్న మొక్కులు ఏవైతే ఉన్నాయో అమ్మవారిని పూజించు ధ్యానిస్తూ ఈ తాంత్రిక పద్ధతిలో పూజలు చేయడం వల్ల మనకు అనుకున్న కోరికలు, నరదృష్టి, తర్వాత ఏదైనా పొలిటికల్లో వెళ్ళాలన్నా, తర్వాత ఏదైనా సాధించాలన్నా, ఏదైనా కావాలన్నా మనస్ఫూర్తిగా తాంత్రిక పద్ధతిలో పూజ చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు ఆ కామాఖ్య మాత నెరవేరుస్తుంది అనమాట. త్వరగా అయిపోతుంది. ఎందుకంటే నీలాచర్ పర్వతంలో అమ్మవారు కామాఖ్య అమ్మవారితో పాటు దశమహాదేవి కింద తారాదేవి, కాళికాదేవి, అలాగా ఒక 10 దేవతలు ఈ కొండ మీద ఉన్నారనమాట. ఆ దేవతలు కూడా పూజ చేస్తారు ఈ తాంత్రిక పద్ధతిలో. అదే దశమహాదేవి విద్యలు అంటారనమాట. దశమహాదేవి విద్యలు ఆ పూజలు చేయడం వల్ల ఫలితం తొందరగా ఉంటుందని ఈ భక్తులు నమ్ముతారు. అందుకే ఇక్కడ తాంత్రికులు వచ్చి కూడా సాధన చేసి అమ్మవారిని ధ్యానించి శక్తిని పొందుతారు. ప్రపంచంలోనే ఈ కలియుగంలో ఈ గుడిని స్వర్గం అని కాళికా పురాణంలో చెప్పడం జరిగింది. ప్రపంచమే కాదు, మనకు తెలియకుండా ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో అన్ని ప్రపంచాలకి ఈ కలియుగంలో స్వర్గలోకము అని కాళికా పురాణంలో పురాణాలు రాసి ఉన్నాయి. ముందే టెంపుల్ కొంచెం ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా దేవతలు, గురు. అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గుడికి ఎలా రావాలి? ముందుగా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుందన్నమాట 9:30కి. గౌహటిలో దిగి గౌహటి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి డైరెక్ట్ మనకి కార్స్, వెహికల్స్ అన్ని దొరుకుతాయి. టెంపుల్ కంటే ఎవరైనా తీసుకొస్తారు. మనకి అక్కడ నుంచి 135 రూపీస్ తీసుకుంటారు ఎయిర్పోర్ట్ నుంచి. మనకి ర్యాపిడో అట్లాంటి ఏమైనా బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మందిర్ దగ్గరికి వచ్చేసి హోటల్స్ చాలా ఉంటాయి. ఆ హోటల్స్లో మనము స్టే చేయొచ్చు అనమాట. వినాయకుడు చూస్తున్నారా? వినాయకుడు ముందుగా దర్శించుకోవాలి ఈ గుడిలోకి వచ్చేటప్పుడు. దర్శించుకుంటే అనుకున్న మొక్కులన్నీ కూడా భగవంతుడు నెరవేరు. జై కామాఖ్య మాత, జై జై కామాఖ్య మాత, జై జై కామాఖ్య. ప్రపంచంలో అతి పెద్ద శక్తిపీఠం కింద అవతరించిన అమ్మవారు ఏంటంటే ఈ కామాక్షి మందిరంలో వెలిచి ఉండడమే మా అదృష్టము. ఈ కామాక్షి మందిరంలో అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఎందుకంటే మాటలో చెప్పేది కాదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మానవుడు డెఫరెంట్గా అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలి. ఈ దర్శించుకోవడం వల్ల దానికి వచ్చిన పవర్ మనకు మంచి జరగడం,
తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనం దేనికోసం వస్తున్నామో అది 100%గా నెరవేరుతుంది. బలంగా అనుకోవాలి, అమ్మవారిని ధ్యానించుకోవాలి. 100%గా మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇది నా హామీ. ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ మొక్కుకున్నాను. ఇది రెండోసారి రావడం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి ఇట్లా అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీ. ఈ కొండ మీద మన శంకరాచార్య గారి స్టాచ్యూ కూడా ఉందన్నమాట. మీరు అతన్ని కూడా దర్శించుకొని మొక్కుకోండి. ఎందుకంటే అతను మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి. మీకు ఆల్రెడీ తెలుసు, సనాతన ధర్మాన్ని అతను ఎంతో ఘనంగా నిలబెట్టారు ప్రపంచ పటంలో. అలాంటి అతన్ని దర్శించుకోవడం కూడా మనకు పుణ్యమే. ఈ బ్యాక్ సైడ్ ఈ నది చూస్తున్నారు కదా, గుడి పైనే ఉంటుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది కూడా ఇప్పటికి ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు అవన్నీ కడుక్కొని స్నానం చేసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్ళాలి మనం ముద్దుగా. ఈ గోపురం చూడండి, అమ్మవారి శక్తి. ఆ గోపురం చూస్తేనే మనం కడుపు నిండిపోతుంది. అయితే ఇప్పుడు మనము ఈ రివీలింగ్ సీక్రెట్స్ తరపు నుంచి ఫస్ట్ వీడియో చేసింది అమ్మవారి దగ్గరే. ఈ అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరు అందరూ మళ్ళొకసారి చూపించినందుకు అమ్మవారి కోసమైనా నా కోసమైనా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై మా కామాక్షి దేవి, జై మా కామాక్షి దేవి, జై జై మా కామాక్షి.